హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతము నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, తమిళనాడు తీరాలకి ఆనుకొని వాయుగుండం అయితే కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతోనే మనకు గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణంగా వాతావరణంలో మార్పులనేటువంటివి రావటం జరిగింది. అలాగే కొన్ని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం కూడా నమోదవుతూ ఉందన్నమాట. అయితే దీని ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల పాటు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉండొచ్చు? ఈ వివరాలన్నిటి గురించి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్‌గా అందజేస్తాను. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ప్రస్తుతం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో కమెంట్ సెక్షన్‌లో కూడా పెట్టి తెలియచేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు గత 2, 3 రోజుల నుంచి ఈ నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం అనేదైతే కొనసాగుతూ ఉండడం జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ ఆల్ తమిళనాడు, శ్రీలంక తీరాలకి దగ్గరగా అయితే రావటం జరిగింది. ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో చిత్తూరు, అలాగే నెల్లూరు, అనంతపురము, తిరుపతి, కడప, రాజంపేట, రాయచోటి. సో, ఈ యొక్క ప్రాంతాల్లో గడిచిన 24 గంటల్లో వాతావరణంలో మార్పులనేటువంటివి రావడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కూడా నమోదవుతుంది. మరొక వైపు వచ్చేసి చలిగాలులు కూడా వీస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఈ వాయుగుండం ప్రభావంతో రానున్నటువంటి 24 గంటల పాటు వాతావరణం అనేది ఎలా ఉండబోతుందో, ఎక్కడెక్కడ వర్షాలు పడే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనే వివరాల గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇక ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము మనకు వాయుగుండంగా మారటం జరిగింది. సో, ఇది ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతం అయ్యింది అనే ఇన్ఫర్మేషన్ గురించి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి శాటిలైట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చండి. సో, ప్రస్తుతానికొచ్చేసి మనకు ఈ శ్రీలంక, అలాగే తమిళనాడు, చెన్నై తీరాలకు దగ్గరగా ఆనుకొనైతే ఉందన్నమాట. ఓకేనా? సో, అందువల్లే మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు కొంచెం దీనివల్ల ఎఫెక్టే ఉంది. సో, అంత భారీ ఎఫెక్ట్ అయితే ఏం లేదు. మనకు ఆల్రెడీ వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. సో, మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కురిస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలైతే ఉండొచ్చు. అది కూడా 2, 3 రోజుల పాటు. సో, ఈరోజు, రేపు, ఎల్లుండు. ఓకేనా? మెయిన్ మనకు తిరుపతి డిస్ట్రిక్ట్‌లో కొన్ని కొన్ని ప్రాంతాలు, అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అక్కడక్కడ వాతావరణంలో మార్పులనేటువంటివి సంపూర్ణంగా వచ్చి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలయ్యేటువంటివి అయితే నమోదవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? మరొక వైపు వచ్చేసి చలిగాలులు కూడా కొంచెం ఎక్కువగానే వీస్తూ ఉన్నాయి. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం. మెయిన్ మనకు చెన్నైకి దగ్గరగా అనుకున్నటువంటి ప్రాంతాలండి. ఎందుకంటే ఈ అల్పపీడనం అనేది, ఈ వాయుగుండం అనేది ఆల్మోస్ట్ ఆల్ చెన్నైకి దగ్గరకైతే రావడం జరిగింది. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. సో, కాబట్టి చెన్నైకి దగ్గరగా ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ఎఫెక్టే తగిలే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఇక ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో వచ్చేసి క్లైమేట్ ఎట్లా ఉంటుంది అంటే మబ్బులతో కప్పబడి చల్లదనంగా అయితే ఉంటుందన్నమాట. వర్షాలు పడేందుకు చాలా అంటే చాలా తక్కువ. బట్ క్లైమేట్ మాత్రం మబ్బులతో కప్పబడి చల్లదనంగా అయితే ఉండటం జరుగుతుంది. ఇక ఈ తెలంగాణ స్టేట్‌లో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా మాక్సిమం వెదర్ అనేది ఇలాగే ఉంటుంది. ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో. ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఇక రేపు ఎర్లీ మార్నింగ్ అంటే 11వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అయితే చూద్దామండి. సో, రేపు వరకు ఎర్లీ మార్నింగ్ కూడా చూడొచ్చు మీకు మాక్సిమం ఈ చెన్నైకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే వాతావరణం అనేది కొంచెం చల్లదనంగా అయితే ఉండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇది కొంచెం కొంచెంగా కదులుతూ ఈ సేలం, కేరళ ఈ ప్రాంతాలకు వైపుగా అయితే కదులుతూ వెళ్తుందనమాట. ఓకేనా? సో, ఈరోజు ప్రస్తుతానికొచ్చేసి ఇక్కడ వరకైతే విస్తరించడం జరిగింది. సో, రేపు ఉదయానికల్లా చూడొచ్చు మీరు ఈ దిశగా అయితే కదులుతూ ఇక్కడ వరకైతే వెళ్ళడం జరిగిందనమాట. ఓకేనా? సో, కాబట్టి మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకే ముఖ్యంగా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దీని ప్రభావంతో. కేవలం ఇక్కడ వరకే.
సో వీటన్నిటికీ కూడా అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ క్లైమేట్‌లో మార్పులయ్యేటువంటివి వచ్చి చల్లదనంగా అయితే ఉంటుంది. మబ్బులతో కప్పబడి ఎండ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా తక్కువ. మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ముఖ్యంగా ఈ తిరుపతి, చిత్తూరు, అనంతపురము, నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారు గమనించినట్లయితే ఎక్కడా కూడా ఎండ అనేది అయితే అసలు రాలేదన్నమాట. సో మార్నింగ్ నుంచి అక్కడక్కడ తుప్పర్లతో కూడుకునేటువంటి వర్షాలు నమోదవుతూ ఓకేనా చల్లదనంగా అయితే ఉంది. మరొక వైపు వచ్చేసి చలిగాలులు కూడా కొంచెం ఎక్కువగానే వీస్తూ ఉన్నాయి. సో రేపు కూడా అనగా 11వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇలాగే వెదర్ అనేది ఉంటుందండి మ్యాక్సిమం. మీరు ఈ శాటిలైట్ ఇమేజ్‌లో కూడా అటు ఇటుగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇటు చూడొచ్చు రేపు మధ్యాహ్నానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఈ విశాఖపట్నం, విజయనగరము, కాకినాడ ఈ ప్రాంతాల్లో రేపు మధ్యాహ్నం ఆ టైంలో ఎండ వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు. బట్ ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం ఎండ అయితే అసలు రాదనమాట రేపు ఈవినింగ్ వరకు కూడా. అక్కడక్కడ వర్షాలయ్యేటువంటివి కురుస్తాయి ఈ ప్రాంతాల్లో. ఓకేనా? సో ఇది రేపటికి చూడొచ్చండి ఈ అల్పపీడనం అనేది. సో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ సేలం, బెంగుళూరుకి వీటంతా కూడా విస్తరించడం జరిగిందనమాట. బట్ దీని ఎఫెక్ట్ వలన తెలంగాణ స్టేట్‌లో ఎక్కడ వర్షాలయ్యేటువంటివి అయితే పడవు. బట్ క్లైమేట్‌లో మార్పులయ్యేటువంటివి అయితే ఉంటాయండి. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయి. మనకు రానున్నటువంటి 24 గంటల్లో మెయిన్‌గా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనే పలు ప్రాంతాల్లో ఈ రాయలసీమ జిల్లాలో కూడా కడప, రాజంపేట, రాయచోటి ఓకేనా? సో శ్రీ సత్యసాయి జిల్లా ఈ ప్రాంతాల్లోనే కొన్ని ప్రాంతాల్లో జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా మోస్తరుగా వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశాలు అయితే ఉండొచ్చు. రేపు నైట్‌కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట ఇది. ఓకేనా? మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి అందజేస్తూనే ఉంటాను గైస్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తూనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.